అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో జనరల్గా చానాళ్ళ తర్వాత మళ్ళీ హైడ్రా డిస్కషన్ అయితే వచ్చిందనమాట. అంటే ఆ మధ్యకాలంలో హైడ్రా తాలూకు డిస్కషన్స్ కొంతవరకు తగ్గాయి. ఎస్పెషల్లీ కొన్నిటి మీద ప్రజల క్వశ్చనింగ్ అనేది ఎక్కువైన తర్వాత హైడ్రా తాలూకు యాక్టివిటీస్ కొంతవరకు తగ్గాయి. ఎస్పెషల్లీ ఆ ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో దాని గురించి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన దాని గురించి మాట్లాడినప్పుడు సో అప్పుడు కొంతవరకు తగ్గింది హైడ్రా తాలూకా యాక్టివిటీస్. బట్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ హైడ్రా తాలూకా యాక్టివిటీస్ మళ్ళీ పెరిగాయి, మళ్ళీ ఊపందుకున్నాయి, మళ్ళీ ఎప్పటికప్పుడు యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి అనమాట. సో హైడ్రా బేసిక్గా ఇప్పుడు కొంచెం మళ్ళీ కొన్ని కొత్త టెన్షన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇది పీపుల్కి ఎక్కువ ప్రాబ్లం ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా ఓకే అనుకొని, ఒకప్పుడు ఇదంతా కూడా గవర్నమెంట్ ఇలా చెప్పింది కదా అని చెప్పి సరే ఓకే అనుకొని ఇప్పుడు దాన్ని తీసుకొని తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత లేదు వాళ్ళు అలా చెప్పడం కరెక్ట్ కాదు, ఇది వేరే విషయం అని చెప్పి చేసి శివాజీ సినిమాలాగా ఉంది మొత్తం అంతా కూడా. శివాజీ సినిమాలో ఎలాగా ముందు గవర్నమెంట్ ఏమో ఓకే సర్లే ఒక 25% ఇచ్చేయండి, మా సంక్షేమ నిధికి ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాంలే అని చెప్పి పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు. అండ్ ఇచ్చిన తర్వాత విలనేళ్ళు అడుగుతాడు ఎందుకు సంతకం పెట్టామంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటాడు యాక్చువల్గా. ఓకే, సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, బట్ అయినా కూడా సంతకాలు పెట్టడానికి ఇంకా కావాల్సి వచ్చింది. ఓకే, డన్ అండ్ డస్టెడ్. సో ముందు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. వీళ్ళు పర్మిషన్లు ఇచ్చే టైంకి గవర్నమెంట్ కంప్లీట్గా అప్రూవల్ ఇస్తూ ఉంటుంది ప్రతిదానికి, ఈవెన్ ట్యాక్సులు కట్టించుకుంటుంది, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇస్తుంటారు. వీళ్ళు పోయి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళతో కేసు వేస్తారా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ మీద కేసులు వేస్తారా అంటే లేదు. ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు హైడ్రా పని ఏంటి? కూల్చుకుంటూ వెళ్ళిపోవడమేనా? హైడ్రా కొన్ని మంచి పనులు కూడా చేసింది, నేను కాదన్న. ఇప్పుడు చెరువుల్ని మళ్ళీ పునరావృతం చేయడం, వాటిని మళ్ళీ కొంచెం నార్మల్ స్టేజ్ తీసుకురావడం, వీటన్నిటి వల్ల ఓకే, డన్ అండ్ డస్టెడ్. సో హైదరాబాద్లో జనరల్గా ఏమవుతుందంటే విపరీతంగా వర్షాలు పడినప్పుడు కొన్ని ప్రాంతాలు చాలా ఎక్కువగా మునిగిపోతున్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సరే నీళ్ళు వెళ్ళడానికి చెరువుల్ని పునరుద్ధరించారు అనుకుందాం, పోనీ బాగానే ఉంది. బట్ దానికి ముందు గవర్నమెంట్ ఏ ప్రాంతాల్లో అయితే పర్మిషన్లు ఇచ్చిందో ఆయా ప్రాంతాలను ఇంక వదిలేయాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయాలి, మళ్ళీ అది జరగదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, సో ఇక్కడ దీన్ని సేల్ చేసింది గవర్నమెంటే, తర్వాత దీన్ని కొనుక్కొని ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, దీన్ని కొనుక్కున్న తర్వాత గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ఇళ్ళలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆ ఉద్దేశంతోనే కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదంటే ఎలాగా అనేది ఇక్కడ వాళ్ళ వెర్షన్ అనమాట. అంటే హైడ్రా పాయింట్ ఏంటి? హైడ్రా ఏమంటుంది, ఇప్పుడు లేదు ఇది గేటెడ్ కమ్యూనిటీ అయినట్టయితే ఈ రోడ్ ఏదైతే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఈ యాంటీలియా ఏదైతే ఉందో ప్రణీత్ యాంటీలియా, సో దానికి ఒక రోడ్డు ఎండ్ అయిపోతుంది గేటెడ్ కమ్యూనిటీ కారణంగా. సో ఇప్పుడు ఇది గేటెడ్ కమ్యూనిటీ కాకుండా చేసి దీన్ని రోడ్ని ఎక్స్టెండ్ చేసి, అంటే ఆ గోడ కొట్టేశారు కదా, ఇప్పుడు ఆ గోడ కొట్టేసిన తర్వాత ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేసినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 4 వరకు ఎక్స్టెండ్ చేసినట్టయితే సో ఎవరైతే పీపుల్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, వాళ్ళందరూ ఈజీగా ఆ రూట్స్లో తిరగడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి హైడ్రా చెప్తున్నాం. మరి ఇది పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఉంది? సో అది కదా పాయింట్ ఇక్కడ. అసలు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడానికి ఏమో అంతమంది పోలీసులు వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు హైడ్రా జెన్యూన్గా అసలు అక్కడ ఎటువంటి తప్పు జరగలేదు, అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ తరపున కానీ లేదంటే ఎవరి తరపున కూడా ఎటువంటి తప్పు జరగలేదు, సో అన్ని రూల్స్ ప్రకారమే మేము వెళ్తున్నాము, అక్కడ కబ్జా జరిగింది, అది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఆ గేటెడ్ కమ్యూనిటీ కాని ప్లేసులో అక్కడ గోడ కట్టి ఆ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి దాన్ని బ్లాక్ చేశారు. సో ఆ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్స్ ఇవ్వలేదు, ఇలాంటివి ఏమీ లేవు, జస్ట్ వాళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా గోడ కట్టారు, దాన్ని ఆ ల్యాండ్ని కబ్జా చేశారు, ఆ రోడ్డు బ్లాక్ చేశారు, సో మేము వెళ్తున్నాము రూల్స్ ప్రకారంగా దాన్ని బ్రేక్ చేస్తున్నాము అన్నట్టయితే అది వేరే లెక్క, దానికి పోలీసులు అంతమంది అక్కర్లేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? దానికి ఆల్రెడీ పర్మిషన్లు ఉన్నాయి, దానికి ఈజీగా పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ట్యాక్సులు కట్టించుకుంటున్నారు ఇంతకుముందు, ఆ ట్యాక్సుల తాలూకు ప్రూఫ్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో లీగల్గా కోర్టుకు వెళ్తాం అది ఇది అంటున్నారు, కానీ
అది ఎన్నేళ్ళు పడుతుందో కోర్టుకు వెళ్ళడానికి, కోర్టుకు వెళ్ళిన తర్వాత అది ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే కోర్టులు కూడా ఏమంత అనుకూలంగా ఏమీ లేవు కదా, హైడ్రాకే అనుకూలంగా ఉంది. సో వాళ్ళు అంతమంది పోలీసులతో రావడానికి రీజన్ అది. అదేంటదని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తారు, ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా ఈడ్స్ అవతల పడేయాలంటే పోలీసులు కావాలి. సో అందుకోసం అని చెప్పి పోలీసులను పట్టుకొచ్చారు అక్కడికి. అదే జరుగుతోంది యాక్చువల్గా. అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ. చాలా సింపుల్. సో బేసిక్గా గవర్నమెంట్లు మారడం అనేది ఒక రకంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని తెచ్చి పెడుతుంటుంది యాక్చువల్గా. అంటే ఈ బీఆర్ఎస్ ఉన్నంతకాలం ఏవైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ టైంలో ఏవైతే పీపుల్కి అనుకూలంగా ఉన్నదో అది ఇప్పుడు పీపుల్కి ఆపోజిట్ అయిపోయింది. ఆ పర్మిషన్స్ అన్నింటినీ కూడా రివోక్ చేయడమో, లేదంటే ఆ పర్మిషన్స్కి అగైనిస్ట్గా హైడ్రా చేత యాక్టివిటీస్ చేయించడము. సో ఇప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేసినప్పుడు హైడ్రా మీద మాత్రమే కాకుండా అటు జీవీఎంసీ శాఖల మీద, వీళ్ళు పన్నులు కట్టించుకున్న అధికారుల మీద, అక్కడ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద, వీళ్ళందరి మీద కేసులు వేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది, ఆ కేసులు ఇన్వెస్టిగేట్ జరగడానికి చాలా ఏళ్ళు టైం తీసుకుంటుంది. ఎక్కడెక్కడికో అలా సాగుతూ ఉంటాయి. అలాగా ఈ గ్యాప్లో అందులో ఉన్న వాళ్ళే అది గేటెడ్ కమ్యూనిటీ అనే విషయాన్ని మర్చిపోతారు. ఎందుకంటే వేరే వాళ్ళ రాకపోకలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఏంటి, అది గేటెడ్ కమ్యూనిటీ. సో బేసిక్గా ఆ ప్రాంతంలో అంటే అక్కడ ఎవరైతే ఇళ్ళు కొనుక్కొని ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ రోడ్లో తిరుగుతారు. సో ఇంకెవరు తిరగడానికి లేదు. కానీ ఇప్పుడు ఏంటి, ఆ గోడ దగ్గర నుంచి ఎగ్జిట్ నెంబర్ 4 వరకు రోడ్ వేస్తారు, కామన్ రోడ్ వేస్తారు. ఆ కామన్ రోడ్ వేసినట్టయితే ఇంక అది గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు అవుతుంది? అంతే కదా, ఆబ్వియస్లీ. సో అది వేరే వైపు వెళ్ళే వాళ్ళందరికంటే అటువైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, కాదనట్లు, ఇది కామన్ పీపుల్కి హెల్ప్ అయ్యేది. చాలామంది అన్నట్టు గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి మాత్రమే కాకుండా బయట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడేది, కాదనట్లే. కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు ఇచ్చే ముందు, ఇవన్నీ కూడా ట్యాక్సులు కట్టించుకునే ముందు, ఇవన్నీ కూడా ఫస్ట్లో అప్రూవ్ చేసే ముందు అప్పుడు ఉండాలి. అప్పుడు లేదు. అప్పుడు ఏంటి, ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు దీనివల్ల అక్కడ ఓవరాల్గా వాళ్ళకి కలిగే నష్టం ఏమీ లేదు. కాకపోతే అది గేటెడ్ కమ్యూనిటీ కాదు ఇంకా. ఎనీహో ఇట్ ఈస్ నో మోర్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకు జనరల్గా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు ప్రిఫర్ చేస్తారు పీపుల్ చాలామంది? వన్స్ ఆ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాము అంటే ఇంకా బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు. అన్ని వైపుల నుంచి కూడా ఒకవైపే ఎంట్రన్స్ ఉంటుంది. సో సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైమ్ వేరే వెహికల్స్ యొక్క మూమెంట్ ఏమి ఉండదు. సో ఆ రోడ్ల మీదే వాకింగ్లు కూడా చేసుకుంటుంటారు, జాగింగ్లు చేసుకుంటుంటారు, అవన్నీ ఉంటాయి యాక్చువల్గా, రైట్? సో నేను చాలా చోట్ల ఇలాగ ఉన్నవి కూడా చూశాను నేను. వేరే వాళ్ళు వెళ్ళేవి కూడా అంత ఎందుకు. ఇప్పుడు నిజాంపేట దగ్గర కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఉంటుంది ఒక ఏరియా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ, సో అందులో కూడా అంతే, అక్కడ విల్లాస్ అవి ఉంటాయి. సో నేను ఒకసారి వెళ్ళి చూశాను, అంటే అటువైపు వెళ్ళినప్పుడు చూశాను అనమాట. సో ఈ చివరి నుంచి ఒక ఎగ్జిట్ ఉంటుంది, ఆ చివరి నుంచి ఒక ఎగ్జిట్ ఉంటుంది, మధ్యలో అన్నీ మళ్ళీ కమ్యూనిటీ. మళ్ళీ అది గేటెడ్ కమ్యూనిటీ కాదు, బట్ ఇట్స్ ఎ కమ్యూనిటీ. సో అన్నీ విల్లాసే ఉంటాయి అనమాట, అన్ని ఇండివిజువల్ హౌస్లే ఉంటాయి. సో వాళ్ళకి నచ్చినట్టు కట్టించుకుంటారు అనమాట. అంతే ఉంటుంది మ్యాక్సిమం పరిస్థితి. సో గేటెడ్ కమ్యూనిటీస్ ఒక సిచ్యువేషన్, కొన్నిసార్లు నాన్ గేటెడ్ కమ్యూనిటీస్ కింద కూడా ఉంటుంది. ఓకే, సో అలా కూడా నడుస్తుంది సిచ్యువేషన్. అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటారు, ఏ బ్లాక్ ఆ బ్లాక్ సెపరేట్గా చూశాను నేను. ఆ రోజు ఈవినింగ్ ఆ టైంకి వెళ్ళి 8 ఆ టైంకి అక్కడ కనబడ్డాను నాకు. సో ఇది ఇంకా అలా తయారవుతుంది, ఇది ఇంకా ఫర్దర్గా. సో ఇంక ఇప్పుడు వాళ్ళకి ఆ లోపలే వాకింగ్లు చేసుకోవడం, లోపలే షటిల్ ఆడుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి, రోడ్ల మీద చేస్తుంటారు. అవేవి జరగని పనులు అనమాట ఇంక మీదట. ఎందుకంటే వేరే వెహికల్స్ యొక్క మూమెంట్ ఉంటుంది కాబట్టి. బట్ వీళ్ళు కొనుక్కున్నదే అలా ఉంటుందని. సో ఇప్పుడు అవేమి ఉండవు అంటే అది కరెక్ట్ కాదనేది వాళ్ళ వెర్షన్. సో హైడ్రా ఏమంటుందంటే, మీ స్వార్థం కోసం మీరు రోడ్డు బ్లాక్ చేస్తే ఎట్లాగా, మరి వేరే వాళ్ళు వెహికల్స్ తిరగాలంటే అదంతా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, అదే ఈ రోడ్డు కనుక ఉన్నట్టయితే ఈజీ కదా అనేది వాళ్ళ వెర్షన్. అది కూడా రైటే, అది కూడా ఒక రకం కరెక్టే. కాకపోతే ఇదంతా కూడా మొదట్లోనే ఉండాలి. ఇదంతా కూడా స్టార్టింగ్లో పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి అసలు ఈ ప్రాంతంలో ఏమొస్తుంది. ఇప్పుడు శివాజీ సినిమా చూడండి, అదే చెప్తున్నాను. సో తర్వాత వేరే వాళ్ళు వస్తారు, ఇక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ వేరే కట్టడాలు ఉండకూడదు, ఇక్కడ ఇవన్నీ కూల్చేయాలని చెప్తారు. సో సేమ్ అదే హైడ్రా కూడా అదే చేస్తుంది. హైడ్రా కూడా శివాజీ సినిమాలో పొలిటీషియన్స్లో బిహేవ్ చేస్తాం. మీరు పోనీ ఇక మీదట వచ్చే వాటన్నిటి మీద కూడా పోనీ చాలా స్ట్రాంగ్గా ఉండండి అంటే అది లేదు. మళ్ళీ ఇక కొత్తగా ఓపెన్ చేస్తున్న విల్లాల మీద కూడా విరుచుకుపడుతున్నారు. మరి ఎందుకంటే మరి బఫర్ జోన్లో ఉన్నాయని ఒక చోట ఇట్లా రోడ్డు బ్లాక్ చేశారని ఒక చోట ఇట్లా నడుస్తుంది హైడ్రా. ఖచ్చితంగా అంటే జనరల్గా నేను ఏమంటున్నానంటే, హైదరాబాద్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి ఓకే కానీ, బట్ జనరల్ ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పటికీ బీఆర్ఎస్
అంత యాక్టివ్గా ఉండట్లేదు. ఒకవేళ వాళ్ళు ఉన్నట్టయితే హైదరాబాద్లో బేసిక్గా వాళ్ళు చాలా సాలిడ్గానే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే మెయిన్ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్లో వాళ్ళు చాలా గట్టిగానే గెలిచారు యాక్చువల్గా బీఆర్ఎస్. ఎందుకంటే అక్కడ ఓటింగ్ కూడా చాలా తక్కువ అండ్ దాని తగ్గట్టుగానే వాళ్ళు గెలిచారు కూడా. కాకపోతే వేరే చోట్ల ఓడిపోయింది. రూరల్ ఏరియాస్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో రూరల్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టారా లేదంటే ఏంటి అంటే ఏమో తెలియకుండా ఉంది. బట్ ఒకటైతే వాస్తవం, తెలంగాణలో ఈ హైడ్రా ఉంటే మటుకు పీపుల్ సఫర్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే. గవర్నమెంట్ ఏదో మనుషుల కోసం చేస్తున్నాము అని అంటుంది, కానీ ఇప్పుడు ఒకడికి అన్నం పెట్టడానికి ఇంకొకటి చేతిలో నుంచి అన్నం ముద్ద లాక్కుంటానంటే ఎలా, ఇంకొకటి కంచం నుంచి అన్నం లాక్కుంటా అంటే ఎట్లా? సో పోనీ నువ్వు అలాంటప్పుడు నువ్వు ముందే చెప్పాలి, అరే ఆ అన్నం నీది కాదు, ఆ అన్నం నీది కాదు ఇంకొకటిది, ఆ లేడు ఇక్కడ, నువ్వు తింటానంటే తిను, ఒకడు వస్తే మటుకు అడిగి ఇచ్చేస్తాను అని చెబితే ఓకే బాగానే ఉంటుంది. అలా కాకుండా నీకేరా నాన్న అన్నం నీకే, కడుపు నిండా తిను, ఒక్క మెతుకు కూడా నీ నుంచి ఎవరు తీసుకోరు నాన్న, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నిన్నెంత ప్రేమగా చూసుకుంటానో చూడు, ఉన్నమంతా నీకే అని చెప్పి సడన్గా ఇంకొకడు వచ్చిన తర్వాత చల్హా టీడీ తినజ్జాలే అని చెప్పి ఎంత తింటారు అసలు నీది కాదని చెప్పి తీసిపోయి వీడికి ఇచ్చినట్టు ఉందన్నమాట పరిస్థితి. అట్లా ఉంది. అది కొంచెం కరెక్ట్ కాదు. అది మారితే బాగుంటుంది హైడ్రా. చూద్దాం మరి ఏం చేస్తాను మరి ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అంటే ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో, బై బై.